ఆమె ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్, ఆ తర్వాత మోడల్, ఇప్పుడు ఆమె డాన్. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో ఆరితేరిన లేడీ డాన్. 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ రెడ్ తో తెరపైకొచ్చి హల్చల్ చేసిన ఆ డాన్ పేరు సంగీత చటర్జీ. ఎర్ర క్వీన్ గా పేరు గడించిన ఆమె పేరు ఇప్పుడు కనుమరుగవుతోంది. రెడ్ క్వీన్ ఎక్కడుంది అనేది పోలీసులకు ఇంతవరకు అంతు చిక్కలేదట. సంగీతపై అరెస్ట్ వారెంట్లున్న ఖాకీలు చోద్యం చూస్తూ ఉండడంతో చిత్తూరు జిల్లా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కేసులు ఓ కొలిక్కి రావట్లేదు. చిత్తూరు కోర్టు రెడ్ క్వీన్ సంగీత చటర్జీకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయినా ఇంతవరకు పోలీసులు ఆమె జాడను కనిపెట్టలేకపోయారు. సంగీత రెడ్ శాండిల్ బడా స్మగ్లర్ లక్ష్మణ్ కు రెండో భార్య. ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్ గా 2 సార్లు పీడీ యాక్ట్ కింద అరెస్టు అయిన లక్ష్మణ్ అరెస్టు అయ్యాక స్మగ్లింగ్ ను దగ్గరుండి నడిపించింది సంగీత చటర్జీ. దీంతో రెడ్ క్వీన్ పై చిత్తూరు జిల్లాలోని 4 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మేలో కోల్కతాలో సంగీతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పలు బ్యాంక్ లాకర్లలోని బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు సీజ్ చేశారు. అప్పటి నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై చిత్తూరు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కానీ కేసు నుంచి తప్పించుకునేందుకు కోల్కతా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది సంగీత. అప్పటి నుంచి 6 నెలలుగా ఆమె గురించి పట్టించుకోవడమే మానేశారు పోలీసులు. త్వరలోనే మదనపల్లి సబ్ జైలు నుంచి లక్ష్మణ్ బయటపడేందుకు లైన్ క్లియర్ అయింది. అప్పుడు భర్తను కలుసుకోవడానికి సంగీత వస్తే వెంటనే అరెస్టు చేసి విచారిస్తే పలువురు అంతర్జాతీయ స్మగ్లర్ల పేర్లు బయటకొస్తాయి.